హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జుడబాకా ఛానల్కి. సో తెలుగు 9వ పాఠము స్టార్ట్ చేద్దాము. ఇగో 12 లెసన్స్ ఉన్నాయి ఇందులో. తొందరగా చెప్పేసుకుందాం, ఓకేనా. 9th క్లాస్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు సోషల్. తప్పకుండా అండి, మీరు రాస్తే ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నాను, దానికి అనుకూలంగానే వీడియోస్ చేస్తున్నాను. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పేపర్ 1, పేపర్ 2 వాళ్ళు తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేయండి. రివిజన్ లేకుండా, ప్రాక్టీస్ బిట్స్ లేకుండా అస్సలు కంటెంట్ పైన అవగాహన రావడం ఇంపాసిబుల్ అండి. అండ్ రోజులు ఇంకా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే తప్పకుండా టైం వేస్ట్ చేయకుండా చదవాలి తప్పకుండా. అండ్ అది సైకాలజీకి మంచి రెస్పాండ్ వచ్చిందండి. తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, 9వ తరగతిలో ఫస్ట్ లెసను ధర్మార్జునులు. చేమకూర వెంకటకవి. కాలము 17వ శతాబ్దం. రచనలు సారంగధర చరిత్ర, విజయ విలాసం. విశేషాలు ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకి అంకితమిచ్చాడు. సారంగధర చరిత్రను పద్య కావ్యంగా వ్రాసిన వారిలో మొదటివాడు విజయ విలాసమునకు కృతిభర్త రఘునాథ నాయకుడు. ప్రక్రియ ప్రబంధము. ప్రకృష్ణమైన బంధం గలది అను వృత్త్యుత్పత్తి గలది ప్రబంధ శబ్దం. పురాణేతిహాసాల నుండి స్వీకరింపబడిన కథావస్తువును వర్ణాలతో పెంచి సర్గబంధంగా అంటే ఆశ్వాసాలుగా రచించిన ప్రబంధమవుతుంది. అంగిరసము శృంగారము. ప్రబంధము వర్ణన ప్రధానమైనది. దీనిలో 18 రకాల వర్ణాలు ఉంటాయి. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తము నైతిక విలువలే. ప్రతి పద్య చమత్కార చనుడైన చేమకూరి వెంకటకవి రచించిన ప్రబంధం విజయ విలాసం. పురాణేతిహాసాలలోని కథను వర్ణాలతో పెంచి చేసే రచన ప్రబంధం. విజయ విలాసం ఈ పూర్ణ వర్ణనతో ప్రారంభమవుతుంది. ఇంద్రప్రస్థం. పాండవులు ప్రస్థాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. తీర్థయాత్రల సమయంలో అర్జునుడెవరెవరిని వివాహమాడారు? ఉలూచి చిత్రాంగద సుభద్ర. యమధర్మరాజు వరపుత్రుడు ధర్మరాజు. కృతాలక్షణుడు ధర్మరాజు. 5 దేవతా వృక్షాల్లో విష్ణుమూర్తి, 5 ఆయుధాల్లో ఈశ్వరుణ్ణి, 5 ముఖాల్లో అని లోకులచే పొగడబడువారు పాండవులు. కృతాయుగ లక్షణాలు గల ద్వాపరయుగపు రాజు అనగా సందిగ్ధత లక్షణాలు గల రాజు ధర్మరాజు. అందంలో జయంతుని వంటివాడు, దయా స్వభావంలో కృష్ణునికి ప్రాణమిత్రుడు అర్జునుడు. అర్జునితో పోల్చదగిన ఒకే ఒక్కడు రఘురాముడు. పారజూచిన రిపురాజి పారజూచు అను వాక్యమునందలి అలంకారము యమకము. బ్రతక కులాధిపధ్వజుడు శ్రీకృష్ణుడు. వెంటి గోరిన రిపురాజి వెంటి కొరకు అనే చేమకూరి వెంకటకవి ప్రతి పద్య చమత్కాకృతికి ఉదాహరణ అతని నుతింప శక్యమా అను పద్యము. శిరసినహల్ కృష్ణమాచార్యుల అభిప్రాయమున కుసుమ కోమల భావముల్ కూర్చువారు కవులు. ఆ పురమేలు మేలుబలి యొంచు ప్రజల్ జయవెచ్చుచుండున నాజ్ఞ పరిపాలన వ్రతుండు శాంతి దయాభరుండు సత్యభాష పరతత్వ కోదిండు సాధు జనాధరుండు దాన విద్య పరతంత్రు మానసుండు ధర్మతానుజుండు దగ్రజేతుండై కోపమంకిత లేదు బుధకోటికిన్ గొంగు బసిండి సత్యమా రూపము తారతమ్యము లేరుంగు స్వాతంత్రుండు నూతన ప్రియా టోపములు లేని నిచ్చలుండిటుల్ కృతలక్షణుడై చెలంగంగా ద్వాపర లక్షణుడు డనగవచ్చు నొకయాల ధర్మనందనున్. అయిపోయింది కదా. నేనెరిగిన బూర్గుల
రెండో పాఠం. పివి నరసింహారావు. పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. కాలము క్రీస్తు శకం 1921 2004. జన్మస్థలం నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామం వరంగల్ రూరల్ జిల్లా. రచనలు సహస్రఫాన్. ఆధారం విశ్వనాథ వేయి పడుగలు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. అబల చాలాసార్లు వచ్చింది. అబల జీవితం. ఆధారం ఫన్ లక్షత్ కోన్ఘంతో అనే మరాఠీ పుస్తకం. ది ఇన్సైడర్ వీరి ఆత్మకథ. విశేషాంశాలు: బహుభాషావేత్త, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు, రాజనీతిజ్ఞుడు, 17 భాషల్లో పండితుడు. పత్రిక కాకతీయ, తెలుగులో కాకతీయ, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రక్రియ అభినందన వ్యాసం. వ్యాస ప్రక్రియ అంతర్భాగమైనది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసేది. ఏదైనా విషయాన్ని వ్యక్తికి అభినందిస్తూ వ్రాసినచో రచయితలకు ఆ వ్యక్తికి లేదా విషయానికి గల సంబంధము బాంధవ్యాలను వ్యక్తీకరించు వ్యాసాన్ని అభినందన వ్యాసం అంటారు. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం. స్ఫూర్తి. పివి నరసింహారావు గారికి రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ. విశ్వనాథ వేయి పడుగలు నవలను హిందీలోకి సహస్రఫాన్ పేరుతో అనువాదించాడు. సహస్రఫాన్ మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడం ఉద్దేశం గల పాఠం. నేనెరిగిన బూర్గుల. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త బూర్గుల రామకృష్ణారావు. నేనెరిగిన బూర్గుల వ్యాసం ఏ పత్రికలో ప్రచురించబడినది? ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, 1972 డిసెంబర్ సంచిక. ఇంకొంచెం మీదికి వేద్దామంటే నాకు అక్షరాలు చిన్నగా వస్తున్నాయి, కొంచెం చూడండి. మరి నాకు బుక్లో ఇక్కడ చదవాలనేది కొంచెం తడబడుతుంది. ఓకే, ఒక్కసారి చూసుకోండి, మీకైతే కరెక్ట్గానే కనిపిస్తుంది కదా. రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాదును సందర్శించిన అరేబియా రాజు ఇబన్ షావుద్ అవసరమైనప్పుడు విరాట్ రూపాన్ని ప్రదర్శించిన వామనమూర్తి బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవారికి భూమినిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైన వారు బూర్గుల రామకృష్ణారావు గారు. రామకృష్ణారావు గారి అడ్వకేట్ ఆఫీస్లో క్లిష్టమైన కేసులు అధ్యయనం చేసినవాడు పివి నరసింహారావు. పివి గారి అభిప్రాయంలో రామకృష్ణారావు గారు చేయకుండా వదిలివేసినది దేశ చరిత్రలో ప్రధానమైన దశాబ్దాలను గూర్చి గ్రంథస్థం చేయటం. రామకృష్ణారావు గారిని గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని చెప్పవచ్చు? పూర్ణ పురుషుడు. రుద్రమాదేవి కాకతీయ రాజ్యాన్ని పాలించే కాలంలో ఓరుగల్లును సందర్శించిన విదేశీయుడు మార్కోపోలో. ఫెర్గ్యూసన్ కళాశాల ఏ నగరంలోనున్నది? పూనా. మూడో పాఠం. వలస కూలీలు. ముకురాల రామిరెడ్డి వలస పోయి ముకురాలు పెట్టుకొని పొయ్యి అంటించిండు, గుర్తుపెట్టుకోరు. ముకురాల రామిరెడ్డి వలస కూలీగా పోయి ముకురాలు పెట్టుకొని పొయ్యి అంటించిండు, ఏదైనా గుర్తుపెట్టుకోరు. కాలం క్రీస్తు శకం 1929 2003. జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామం. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా. పాత బుక్స్ ఉంటే చూసుకోండి, ఇది కొత్త బుక్ కాబట్టి 2024కు సంబంధించిన సిలబస్ కాబట్టి. ఓకే, ఇట్లా ప్రస్తుతం చూస్తాడు. రచనలు: దేవరకొండ దుర్గము దీర్ఘ కవిత, మేఘదూతము అనువాద కవిత్వము, హృదయ శైలి గేయ సంపుటి, రాక్షస జాతర దీర్ఘ కవిత, ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం పరిశోధన గ్రంథం, తెలుగు సాహిత్య నిఘంటువు నవ్వే కత్తులు దీర్ఘ కవిత, పరిశోధన పత్రాల సంకలనం, సామాజిక స్పృహ వీరి కవితా లక్షణం. 2 సార్లు ఖచ్చితంగా చదవాలి, లేకపోతే అస్సలు రివిజన్ కాదు, గుర్తుండదు. ఓకేనా? ఈయన రాసిన కథ వీడి జోడు. దీనికి కృష్ణా పత్రిక ద్వితీయ బహుమతి లభించింది. ఈ కథకు ఆకాశవాణి ఈయనకు 1976లో జాతీయ కవి బిరుదునిచ్చింది. ఏంటిది? విడిజోడు ఎవరిది? వలస కూలి ముకురాల రామిరెడ్డి వీడిజోడు. గేయం:
లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ఇక్కడేముంది? ప్రక్రియ గేయం. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి వీలైన దానిని గేయం అంటారు. ఇది పురాతనమైన కళ. అన్నమయ్య క్షేత్రయ్య మొదలైన వారు పాటను సాహిత్య ప్రక్రియగా చేసుకొని వాంగ్మయ సృష్టి చేశారు. ఆధునిక కాలంలో పాట ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించింది. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం: సామాజిక స్పృహ. బతుకు తెరువు లేక భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షా లాగి బలముగ జ్వరమొచ్చి పడుకుంటే గంజి నీళ్లు పోసేవాళ్ళు కూడా లేని దిక్కులేనివాడు వ్యవసాయ కూలి. వలస కూలి గేయానికి మూల గ్రంథము ముకురాల రామిరెడ్డి రచించిన హృదయ శైలి గేయ సంకలనం. హృదయ శైలి అంటే ఏంటిది? సంకలనం, ఇంకొంచెం పైకి వేస్తాం. బ్రతుకు తెరువుకు తూర్పు తీర ప్రాంతానికి వెళ్ళిన పాలమూరు కూలీలు 1977 తుఫానుకు గురై వారి జాడ తెలియక ఆవేదనతో వ్రాసిన గేయం వలస కూలి. పాలమూరు జాలరి కోస్తా దేశమెందుకు పోయాడు? పాలమూరు జాలరి కోస్తా దేశమెందుకు పోయాడు? కూలి మస్తుగా దొరుకుతాదని. గోకులాష్టమి దాటిపోయిన వానలు లేక వాగులు వంకల్లో వానపాములు కూడా ఎండిపోయేదెక్కడ? పాలమూరు. సరళా సాగరం, కోయిల సాగరం అనే చెరువులు ఎక్కడ ఉన్నాయి? పాలమూరు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో కొండల మధ్య గల డ్యాం కోయిల సాగరం. వనపర్తి జిల్లా కొత్తపేట మండలంలో సైఫాన్ సిస్టంలో నిర్మించబడ్డ డ్యాం సరళా సాగరం. వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా నిర్మించబడిన డ్యాము సరళా సాగరం. వనపర్తి రాణి సరళాదేవి. మన్యంకొండంలో వెలిసిన దైవం వెంకటేశ్వర స్వామి. మన్యంకొండ దేవుణ్ణి మొక్కుతూ పాలమూరు జాలరి ఎక్కడికి వెళ్ళారు? కోస్తా దేశంలో దొరికే చేప రకాలు: మెరిగే, బొచ్చె. పాలమూరులో దొరికే చేపలు: చందమామలు, పరక పిల్లలు. ఎగువ కృష్ణ ఆనకట్ట అనగా జూరాల. కోస్తా బేస్తల పడవల్లో పాలమూరు జాలరి కూలీలుగా ఎందుకు మారారు? ఎగువ కృష్ణ ఆనకట్టను కట్టేందుకు. గోదావరి నదికి వచ్చిన వరద నీరు దేనిని తాకుతుంది? భద్రాచలం మెట్లను. తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి ప్రారంభించిన కార్యక్రమం మిషన్ కాకతీయ. వలస కూలి పాఠ్యభాగం పేర్కొన్న సరళా సాగరం, కోయిల సాగరం ఏ జిల్లాలో ఉన్నాయి? టెట్ ఎప్పుడు ఇచ్చును? 2017 ఇచ్చును. పాలమూరులో ఉన్నాయి. ఏంటిది? సరళా సాగరం, కోయిల సాగరం. రంగాచార్యతో ముఖాముఖి. డాక్టర్ దాశరథి రంగాచార్యులు. కాలం క్రీస్తు శకము 24/8 1928, 7/6/2015. జన్మస్థలం వరంగల్ జిల్లా చిన్న కోడూరు, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా. రచనలు: నవలలు. చిల్లర దేవుళ్ళు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. రంగాచార్యునికి చిల్లర దేవుళ్ళు. జానపదం మాయాజలతారు, అమృతాంగమయ, శరత్పల్పం, మోదుగు పువ్వులు ఈయన ఆత్మకథ లాంటి నవలలు. ఆత్మకథ జీవనయానం. జానపద సీతాచరిత్రం, జీవిత చరిత్రలు. జానపదం, సీతాచరిత్రం. ఆత్మకథ, జీవనయానం, జానపదం, సీతాచరిత్రం, జీవిత చరిత్రలు. శ్రీమద్రామానుజాచార్యులు, బుద్ధ భానుడు, ప్రేమ్చంద్,
జీవిత చరిత్రలు. ఇతరములు: వేదం జీవననాదం, దేవదాసు ఉత్తరాలు, హరివంశం, తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా రచనలు చేశారు. నల్లవాగు పేరిట 21 కథలను సంకలనం చేశారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కల్లారా చూసిన వ్యక్తి దాశరథి రంగాచార్య. బిరుదులు: అభినవ వ్యాసుడు, గద్య దాశరథి, అభినవ వాచస్పతి, అభినవ వాచస్పతి, అభినవ వ్యాసుడు, గద్య దాశరథి రంగాచార్యులు. విశేషాంశాలు: 4 వేదాలు 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువాదించాడు. 4 ఉపనిషత్తులను తెలుగులోకి అనువాదించాడు. తెలుగు నవలలో పాత్రోచిత యాస ప్రవేశపెట్టాడు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశాడు. తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం. ప్రక్రియ: ఇంటర్వ్యూనే పరిపుచ్చ ముఖాముఖి అని అంటారు. పరిపుచ్చ లేదా ముఖాముఖి అని కూడా అంటారు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించేది ఒక రకం. ప్రశ్నించడం ద్వారా కాగా నిర్దిష్ట రంగంలో విశేష సేవలందించిన వారి అనుభవాలను తెలుసుకోవడం చేసేది రెండవ రకం. ఉద్యోగాల ఎంపికల్లో అభ్యర్థి ప్రతిభను పరీక్షించేది ఒక రకం. ప్రశ్నించడం ద్వారా కాక నిర్దిష్ట రంగంలో విశేష సేవలందించిన వారి ఒకటో రకం. అనుభవాలను తెలుసుకోవడం రెండవ రకం. అనుభవాలను తెలుసుకోవడం చేసేది రెండవ రకం. సమాచార విప్లవం కారణంగా నేడు విషయ నిపుణులచే రేడియోలు, టీవీలలో ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రసారం చేస్తున్నారు. కొన్ని ఇంటర్వ్యూలని పత్రికల్లో యథాతథంగా ప్రచురిస్తుండడంతో ఇంటర్వ్యూ ఒక ప్రత్యేక రచన ప్రక్రియగా అవతరించింది. పాఠ్యాంశ విశేషాలు: ఇతివృత్తం సాహిత్య సేవ. తెలంగాణకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు స్వగ్రామం ఖమ్మం జిల్లా ఇల్లెందలపాడు. చేకూరి రామారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చి ఉత్తమ విమర్శన గ్రంథం స్మృతి కినాంకం. దాశరథి రంగాచార్యను ప్రభావితం చేసి రచనా వ్యాసంగం వైపు పురిగొల్పిన సంస్థ ఆంధ్ర మహాసభ మహోద్యమంలో భాగంగా దాశరథి నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి రచించినవి పత్రికల్లో లేఖలు, వ్యాసాలు. దాశరథి రంగాచార్యుల కంటే ముందు తెలంగాణ సాయుధ పోరాట గాథలను రచించినవి వట్టికోట అల్వారుస్వామి. దాశరథి రంగాచార్యుల అన్న కృష్ణమాచార్యులను వానమామలై వరదాచార్యులు ఏమని పిలిచేవారు? పద్య దాశరథి. గద్య దాశరథి ఎవరు? దాశరథి రంగాచార్యులు. దాశరథి రంగాచార్యుల అన్న కృష్ణమాచార్యులను వానమామలై వరదాచార్యులు ఏమని పిలిచేవారు? పద్య దాశరథి. ఈయనను గద్య దాశరథి ఎవరు? దాశరథి రంగాచార్యులు. దాశరథి రంగాచార్యులు మొత్తం సమాజాన్ని మైక్రోస్కోప్లో చూపిన నవల జనపదం. దాశరథి రంగాచార్యుల తొలి నవల చిల్లర దేవుళ్ళు. పాఠకులు ఏ వచనతో రంగాచార్యులను గుర్తుపెట్టుకుంటారు? చిల్లర దేవుళ్ళు. దాశరథి రంగాచార్యులకు తన రచనల్లో ప్రియమైనది మోదుగ పూలు ఆత్మకథ లాంటి. దాశరథ రంగాచార్యుల ఆత్మకథ జీవనయానం. సిద్ధాంతం కన్నా, విశ్వాసం కన్నా కర్తవ్యం గొప్పదని చేసి చూపించినవాడు గాంధీజీ. మోదుగ పువ్వులు. డూ ఆర్ డై అని నినాదించిన వారు గాంధీజీ. రంగాచార్యులకు జీవితం నేర్పిన ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమం. రంగాచార్యులు తన జీవితం ద్వారా సమాజానికి ఇచ్చిన సందేశం, ఆదర్శం, ఆవేశం, అక్షరం. రంగాచార్యుడితో ముఖాముఖి పాఠ్యాంశాన్ని ఎక్కడి నుండి స్వీకరించారు? నమస్తే తెలంగాణ, బతుకమ్మ, ప్రజాశక్తి, సోపతి, ఆంధ్రభూమి, జీవన రేఖలు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది?
1946, 1951. అమ్మ అనే నవల రచించిన రష్యా రచయిత మాక్సిమ్ గోర్కీ. ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అనే ప్రసిద్ధ నవల రచించిన ఫ్రాన్స్ రచయిత చార్లెస్ డికెన్స్. శతక మధురిమ 5వ లెసన్. కవుల పరిచయం. యాదవాకుల అన్నమయ్య. కాలం 13వ శతాబ్దం. రచనలు. సర్వేశ్వర శతకం. శైలి ధారాళమైనది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది. దూర్జటి. కాలం క్రీస్తు శకం 1500, 1530. 16వ శతాబ్దం. తల్లిదండ్రులు. సింగమ నారాయణమాచ్యుడు. గురువు మహాదేశి సార్వభౌముడు. పుత్రుడు లింగరాజు కవి పెదకాళహస్తి మహాత్మ్యము. మనవడు కుమార దూర్జటి వెంకటార్యుడు. కవితా శైలి అతులిత మాధురి మహిమ. రచన శ్రీకాళహస్తీశ్వర మహత్యం, 4 ఆశ్వాసాలు, క్షేత్ర మహత్య కావ్యం. తొలి రచన శ్రీకాళహస్తీశ్వర శతకం. బిరుదు సాహిత్య శ్రీవర. రాయల ఆస్థానంలో ఏకైక శివకవి, అష్టదిగ్గజాలతో ఏకైక శైవకవి. దూర్జటి కవిత్వము ఓజోగుణం ప్రథములు. విశేషాంశాలు. నీకు గాని కవిత్వం ఎవ్వరికి నేనినంచు మీదెత్తితిన్ అవి శివునికే అంకితమిస్తానన్నది దూర్జటి. రాజుల్ మత్తుల్వారి సేవ నరక ప్రాయంబుల్ అన్నది దూర్జటి కాళహస్తీశ్వర శతకంలోనిది. శ్రీకాళహస్తీశ్వర. ఏలకూచి బాల సరస్వతి. నామమాత్రం. ఏలకూచి వెంకట కృష్ణయ్య. నామాంతరం. ఏలకూచి వెంకట కృష్ణయ్య. కాలం 17వ శతాబ్దం. జన్మస్థలం జటప్రోలు గ్రామం, నాగర్ కర్నూలు జిల్లా. రచనలు. బాల సరస్వతీయం, ఆంధ్ర శబ్ద చింతామణి, చంద్రిక పరిణయం, వామన పురాణం, భాషా వివరణము, కార్తికేయాభ్యుదయం, భ్రమరగీత, ప్రబంధం, మల్ల భూపాలనీయం, నీతి శతకం. తెలుగులో తొలియర్థి కావ్యం రాఘవ యాదవ పాండనీయం. బిరుదులు. బాల సరస్వతి మహామహోపాధ్యాయ. బాలసరస్వతి మహామహోపాధ్యాయ. విశేషణం. జటప్రోలు సంస్థానం సురభి మాధవరాయలు ఆస్థాన కవి. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులో అనువాదించిన వారిలో మొదటివారు. ఉత్పల సత్యనారాయణ. కాలం 1928, 2007. జన్మస్థలం ఖమ్మం జిల్లాలోని చింతగాని. రచనలు. రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమరగీతం, ఈ కృష్ణ చంద్రోదయం, ఉత్పలమాల శతకం, కసిరెడ్డి శతకం, గేయ ఖండికలు, శమంతకమణి, క్షీరసాగర మథనం, గంగావతారణం, భ్రమరగీతం. గౌరిపట్ల రఘురామ శాస్త్రి. కాలం 1929, 2004. జన్మస్థలం మెదక్ జిల్లా రిమ్మనగూడు, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. రచనలు. గౌరిపట్ల రఘురామ శాస్త్రి. వ్యాస తాత్పర్య నిర్ణయము, గోమాత కళ్యాణము, దాసచరిత్రము, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏక ప్రాణ శతపద్యమాలిక, శివవధ మణిమాల, భావానంద స్వామి చరిత్ర. డాక్టర్ అందే వెంకటరాజు. క్రీస్తు శకం. కాలం 1937, 33, 2006. జన్మస్థలం కోరుట్ల, జగిత్యాల జిల్లా. రచనలు. నవోదయం, కళా తపస్విని, మన్ని మంజూష, భారతరాణి, భువన విజయం, మానసవీణ, మాధవవర్మ, నింబగిరి నరసింహ శతకం, ఈశ్వర శతకం,
బిరుదులు: కవి శిరోమణి, అవధాన చతురాసన, అవధాన యువకేసరి. ఇమ్మిడిజెట్టి చంద్రయ్య, కాలం 1934-2001, జన్మస్థలం తాళ్లపల్లి గ్రామం, నాగర్ కర్నూలు జిల్లా. జన్మస్థలం. రచనలు: హరికథలు: హనుమద్రాసు సంగ్రామం, భక్తి సిరియాల వీరభద్రేంద్ర విలాసం. శతకాలు: రామప్రభు శతకం, మృత్యుంజనేయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం. కావ్యాలు: శ్రీ శిరీషానగ గండిక మహత్యం, కర్పరాద్రి మహత్యం. ప్రక్రియ శతకం. తెలంగాణ తెలుగు సాహిత్యంలో ప్రధానమైన ప్రక్రియ శతకం. శతకానికి ప్రధానంగా 5 లక్షణాలుంటాయి. 1. సంఖ్యా నియమం: 100 నుంచి 108 పద్యాలుండటం. మకుట నియమం: ఒక పద్యం అర్ధపాదం, పాదం, ద్విపాదం మకుటాలుంటాయి. మకుటమనగా కిరీటం. ఇది కూడా వచ్చింది, మకుటమనగా కిరీటం. ముక్తక నియమం: శతకంలో పద్యాలని ఏ పద్యానికా పద్యము స్వయం సంపూర్ణంగా ఉండడమే ముక్తకం. ఈ లక్షణాన్ని శతకాలు గాథ సప్తశతి నుండి పొందాయి. అందుచే శతకాలను ముక్తకాలు అంటారు. వృత్య నియమం: ఒక్కొక్క శతకం కొన్ని ఛందస్సుతో సాగడం. ఉదాహరణకు వృషాధిప శతకం ఉత్పలమాల చంపకమాల, సుమతి శతకం కంద పద్యాలు, వేమన శతకం ఆట వెలది, శివతత్వసారం కంద పద్యాలు, దాశరథి శతకం శార్దూలం మత్తెభాలు. ఆత్మశ్రయత శతక కవులందరూ తమ జీవిత విశేషాలు, స్వయ అనుభవాలు జోడించి శతకాలు వ్రాయటం. పాఠ్యాంశ విశేషాలు: శతక పద్యాల ద్వారా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడమే ఉద్దేశం గల పాఠం శతక మధురిమ. కుల పర్వతాలు దిగంతాలలో కూలిపోయిన సముద్రాలు హద్దులను వీరి పొంగిన సూర్యచంద్రులు గతులు తప్పిన పద్ధతి తప్పని వారు సర్వేశ్వరులని భక్తులు. నానా రకాల దుర్మార్గాలు చేసి సంపాదించిన ధనము నిలువదని చెప్పిన శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించింది దూర్జటి. చెవికి నిజమైన అలంకారం ఒప్పునది శృతము. చేతికి కంకణము అలంకారం కాక సరియైన అలంకారం దానం. ఏ శరీరానికైనా నిజంగా అలంకరణం ఉండదగినది ఉపకార పౌడ్రిమ. రాజుకు బుద్ధి పుట్టని చోట మంత్రులెంత ప్రజ్ఞాపూర్ణులైనా ప్రయోజనం లేదని చెప్పిన మారద వెంకయ్య రచించిన శతకం భాస్కర శతకం. ద్రోణ భీష్మ కృపాది యోధులను నిలవైన కౌరవ రాజ్యాధిపతి ధృతరాష్ట్రుడు. సజ్జనులను చేరుట చేత ఆశలు తీరువారు పేదలు. ధనికుని కంటే గడు ధన్యుడు పేద. విషమును మృంగి సజ్జనులను దుఃఖమును హరించినవాడు శివుడు. నూది మనుగు కూడా తావు లేనంతగా విషముతో నిండిపోయిన వారు మనుష్యులు. అఖిల జీవుల తన ఓలేన ధరింప ఉద్భవించునే యాపదలువ్వురందు అని చెప్పిన నింబగిరి నరసింహ శతకాన్ని రచించినవాడు అందె వెంకటరాజం. కర్మాగారాలలో అలజడులను క్రమకుండుటకు యాజమాన్యం మేమేం చెయ్యాలి? కార్మికులకు భాగస్థులుగా చూడాలి. ఆశాపాశ నిబద్ధులై చేడక నిత్యం బోర్పుతో ఎవరి ఆదేశాలను తలదాల్చాలి. దేశికుల ఆదేశాలు. భువియందు వెతికిన దొరకనట్టి చేదు ఫలము కోపము. నరుని శాంతము కూల్చేది కోపము. 1000 కళ్ళపులి ఎట్లో వేలాడుబోయింది అనే పొడుపునకు విడువు వల. నాన్న కందవు అమ్మ కందుతాయి ఏమిటిది పెదవులు. కనులు 3 గలవు కాలు త్రినేత్రుండు. పక్షిగాదు చుట్టమైనన్నుండు జలము దాల్చియుండు
మేఘుడును గాడు దీని భావమేమి తిరుమలేశ టెంకాయ. ఓకే, 5 లెసన్స్ అయిపోయినాయి. ఇక దీక్షకు సిద్ధం కాండి ఒకటి, 7th ఒకటి ఇంకో వీడియోలో ప్రాక్టీస్ బిట్స్తో సహా చేద్దాం. ఓకే, ప్రాక్టీస్ బిట్స్తో సహా చేసేద్దాం మొత్తం. మీరు మాత్రం ఖచ్చితంగా ఫాలో కండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఫోన్ అటు ఇటు అయింది, డిస్టర్బెన్స్ అయినట్టుంది. కొంచెం నాకు కూడా అక్షరాలు చిన్నగా కనిపించింది పైకి చేస్తే. ఎక్కడైనా ఉంటే ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దు. ఓకేనా, అడ్జస్ట్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. సోషల్ చేస్తానండి తప్పకుండా.